హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మా యూఎస్ గురించి ఒకళ్ళు క్యారెట్ హల్వా చేయమన్నారు, నేను చేస్తున్నాను. రండి చూద్దాం. చూడండి, క్యారెట్ నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇగోండి, ఇలా తొక్క తీసుకోవాలి. చూసారా, ఇలా తొక్క. ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి మనం కొంచెం సాల్ట్ వాటర్లో తీసుకొని కడుక్కోవాలి. ఇగోండి, ఇది ఇలా తొక్క తీసుకున్న తర్వాత మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇగోండి, ఇలా కూర వస్తుందండి. ఈ కూరతోని మనం ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుకి క్యారెట్ తురుముకున్నాం కదండి, దీంట్లోని కిస్మిస్, జీడిపప్పు, మిల్క్ కొంచెం కావాలి, పంచదార కొంచెం కావాలండి. ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ మనకు స్వీట్ ఉంటుంది కాబట్టి. ఇది ఇలాచీ పౌడరు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. తర్వాత ఇగో బాండీలోని నెయ్యి పోయాలా. నెయ్యి పోసిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ కలర్ వస్తే చాలు మనకి. ఇప్పుడు దీంట్లో మనం క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్నాం కదండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలు పోతాయండి, అందుకు ఇగో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది, అది పోతుంది. పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం టైట్గా అవుతుంది. ఇవ్వండి, ఈ మాత్రం చాలు. ఇప్పుడు కొంచెం పాలు పోసుకొని సిమ్లో పెట్టుకొని అలాగా ఉడుకుతుందండి. ఒక్క 10 మినిట్స్, ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. 10 మినిట్స్ మనం టైం చూసుకొని పెట్టుకుంటే చాలు. ఇది ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకి అయిపోతుందండి. దీని గురించి స్పెషల్గా ఏం లేదు, కానీ హెల్దీ ఫుడ్. ఇదేంటంటే మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 3 మంత్స్ వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు సమ్మర్ కదండి, ఉండకపోవచ్చు. పిల్లలు బీట్రూట్, క్యారెట్ తినరు కదా, ఇలా చేసి పెడితే మీరు రోజుకి పిల్లలకి ఒక 2 స్పూన్లు ఇవ్వండి, జామ్ అని వచ్చి తింటారు. అయిపోయిందండి మనకి. ఇవ్వండి, ఇప్పుడు పందారు వేసుకున్నాం కదా, క్యారెట్లో వచ్చిన వాటరు పందారులో ఉన్న వాటర్ కలిపి మనకి దేని బట్టి అది వేరు అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోద్ది. మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టుగా. ఇవ్వండి, కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అంతే. చూసారా వాటర్ ఎలాగ బయటకు వస్తుందో, ఎందుకంటే 2 కాబట్టి వాటర్ కాబట్టి ఎంత పోవాలి. దేని సపరేట్ అయిపోతే మనకి గట్టిగా వచ్చేస్తుంది హల్వా. ఎమ్మీగా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, 10 మినిట్స్లో అయిపోద్ది. హెల్తీ ఫుడ్, పిల్లలు మాత్రం కంపల్సరీగా చేసి పెట్టండి. థ్యాంక్ యూ అండి.